కామేశ్వరి అమ్మవారు లేదా త్రిపుర సుందరి అమ్మవారు దశమహావిద్యలలో ఒకరు. ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నటువంటి యొక్క మంత్రం ప్రతి ఒక్కరు ఎవరైనా సరే చేయొచ్చు. దీనికి ఎటువంటి ఉపదేశం అనబడేటువంటి అవసరం అయితే లేదు. భక్తి, శ్రద్ధ, నమ్మకం మాత్రం చాలా ముఖ్యము. మీరు ఈ యొక్క మంత్ర సాధన చేస్తున్నట్టు ఎవరికి కూడా చెప్పాల్సిన అవసరం లేదు. మీకు ఆ యొక్క అమ్మవారికి మాత్రమే సంబంధించినటువంటి విషయం ఇది. ఏదైనా సరే ఒక శుక్రవారం నాడు మొదలుపెట్టండి. మొదలుపెట్టి వరుసగా కనీసం 11 రోజులైనా కూడా చెయ్యండి. మీకు అన్ని చోట్ల కూడా అవమానాలు అనేటువంటివి ఎదురవుతున్నాయి. ఎంత కష్టపడినా సరే గుర్తింపు అనేటువంటిది లేదు. ఎన్నో ఇబ్బందులు అనేటువంటివి పడుతున్నారు. అనవసరమైన మాటలు అనేటువంటి పడుతున్నారు అనుకోండి. అటువంటి వాళ్ళు ఈ యొక్క మంత్ర సాధన అనేటువంటిది చెయ్యండి. ఇది అమ్మవారి యొక్క అనుగ్రహం వాళ్ళ పట్ల ఉంటుంది. అలాగే మీకు ఆకర్షణ శక్తి అనేటువంటిది కలిగేటువంటి విధంగా అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. మరి ఏం చేయాలంటే ఏదైనా సరే ఒక శుక్రవారం నాడు ఉదయం మీరు స్నానం చేసిన తర్వాత మొదలు పెడుతున్నటువంటి మొదటి రోజు మాత్రం తలస్నానం చేయండి. మిగతా రోజులన్నీ కూడా తలస్నానం చేయాల్సిన నియమం లేదు. అయితే వరుసగా ఇక 11 రోజులు కూడా మీరు మాంసాహారము, ధూమపానం, మద్యపానం వంటివి చేయకుండా ఉండాలి. అయితే ఈ విధంగా స్నానం పూర్తి చేసిన తర్వాత మీ యొక్క పూజా మందిరంలో కానీ ఏకాంతంగా ఉండేటువంటి గదిలో కానీ చక్కగా కటిక నేల మీద కూర్చోకుండా ఏదైనా కూడా ఆసనం వేసుకుని కూర్చోండి. ఈ విధంగా కూర్చున్న తర్వాత మీ యొక్క ఎదురుకుండా చక్కగా ఆవు నేతితో దీపం వెలిగించండి. దాని తర్వాత ఒక మందార పువ్వు కానీ, ఒక ఎర్రటి గులాబీ పువ్వు కానీ, లేకపోతే ఎర్రటి మందార పువ్వు కానీ పెట్టుకుని దాని మీద ఒక పెసర కుంకుమ అనేటువంటిది వెయ్యండి. అప్పుడు ఆ యొక్క కామేశ్వరి అమ్మవారు లేదా త్రిపుర సుందరి అమ్మవారు ఆ యొక్క రూపంలో ఉండేటువంటి ఆ యొక్క అమ్మవారిని అనుగ్రహించమని చెప్పి చేతులు జోడించి నమస్కారం చేసుకుని అప్పుడు ఈ యొక్క మంత్ర జపాన్ని ఒక 108 సార్లు జపం చేయండి. జపం కోసం రుద్రాక్షమాల వాడచ్చు, స్ఫటికమాల వాడచ్చు, తులసిమాల వాడచ్చు. ఎవరి దగ్గరైనా సరే ఏ జపమాల కూడా లేదు అని అన్నప్పుడు చేతి వేళ్లతోనైనా సరే మీరు లెక్క పెట్టుకోవచ్చు. మంత్రం తెలియజేస్తున్నాను వినండి. ఐం క్లీం సౌహు. ఇదే మంత్రము. ఇది బీజాక్షరాలు మంత్రం అన్నమాట. అద్భుతంగా పనిచేస్తుంది. ఈ విధంగా ఒక 108 సార్లు జపం చేయండి. వరుసగా కనీసం 11 రోజుల పాటు చేయండి. అమ్మవారికి అనుగ్రహం కలుగుతుంది. మీకు ఆకర్షణ అనేటువంటిది కలుగుతుంది. అవమానాలు, అనవసరమైనటువంటి నిందలు, మాటల పట్టాలు ఇట్లాంటివన్నీ కూడా తొలగి మీ యొక్క మాటను అందరూ కూడా నమ్మటము, విలువనివ్వటం అనేటువంటిది జరుగుతుంది. శ్రీమాత్రే నమః.